హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ సినిమా నేను రత్న. సినిమా అంటేనే థియేటర్, కానీ ఓటీటీ దూకుడుతో ఇప్పుడు ఆ థియేటర్స్ అన్ని చచ్చిపోయే పరిస్థితి. రిలీజ్ అయిన 3వ రోజుకే అరచేతిలోకి వచ్చేస్తే ఎవరు మాత్రం థియేటర్స్కి పరిగెడతారు? దీంతో అసలు విషయం కాస్త లేట్గా అర్థమైందంటూ ఇదిగో ఇలా సరికొత్త ప్రపోజల్స్ని తీసుకొస్తుందట కాలీవుడ్ ఇండస్ట్రీ. ఓటీటీ దూకుడుతో చచ్చిపోతున్న థియేటర్స్ ని బతికించే పనిలో పడిందట కోలీవుడ్ ఇండస్ట్రీ. ఇప్పటిదాకా డిమాండ్ ఉంది కదా అంటూ ఇబ్బడి ముప్పడిగా 100 కోట్లలో పారితోషికాలు ముట్టచెప్పాం. ఇక నుండి అలా కుదరదంటూ రీవాల్యూషన్ ప్రపోజల్స్ ని ముందుకు తెస్తున్నారట కోలీవుడ్ మేకర్స్. దీని ప్రకారం హీరోలకి రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వకుండా సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయితేనే వచ్చిన వాటిలో వాటా ఇస్తారన్నమాట. అంటే సినిమా గనక పోయిందంటే సగానికి పైగా పారితోషికం పోయినట్టే. మరి 100 కోట్లకి అలవాటు పడ్డ రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలు వీటికి ఏ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి. ఇక దీంతో పాటు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన 8 వారాలకి, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు 6 వారాలకి, చిన్న బడ్జెట్ చిత్రాలైతే 4 వారాల తర్వాతే ఓటీటీలోకి ఇవ్వాలన్న రూల్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట. మొత్తానికి ఓటీటీల దూకుడికి మేకర్స్ ఇలా బ్రేకులు వేయాలని ఫిక్స్ అయ్యారన్నమాట. ఎప్పుడు ఒకే క్రాఫ్ట్ లో ఉండి బోర్ కొట్టేసిందేమో తమ రోల్స్ ని షిఫ్ట్ చేసే పనిలో పడ్డారు మన సినీ స్టార్స్. అలా బాలీవుడ్ హృతిక్ నుండి కాలీవుడ్ లోకేష్ దాకా అంతా ఆ బాటలో నడుస్తున్న వాళ్లే. మరి ఎవరెవరు ఏ రోల్స్ కి షిఫ్ట్ అవుతున్నారు? లెట్స్ వాచ్ హియర్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అంటున్నారు మన సినీ స్టార్స్. ఇప్పటికే తమ క్రాఫ్ట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన ఈ తారలు ఇప్పుడు మరో క్రాఫ్ట్ పై మనసు పారేసుకుంటున్నారట. వీరిలో ఇన్నాళ్లు మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన మన డిఎస్పీ ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నితిన్, నాని, బెల్లంకొండ అంటూ చక్కర్లు కొట్టిన వేణు చివరికి డిఎస్పీ దగ్గర ఆగడం కాస్త ఆశ్చర్యమే. ఇక దేనికైనా నేను కూడా అంటూ ఇదయం మురళితో మరోసారి మొహానికి మేకప్ వేసుకోబోతున్నట్ట మ్యూజిక్ సెన్సేషన్ తమన్. అథర్వ మురళి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో కయాదు లోహర్, ప్రీతి ముకుందన్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అడవి శేష్ హీరోగా నటిస్తోన్న డెకాయ్ చిత్రంతో డైరెక్టర్ గా మారిపోతున్నాడు సినిమాటోగ్రఫర్ షాన్యల్ డియో. గతంలో అడవి శేష్ హీరోగా నటించిన క్షణం, గూఢచారి లాంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించింది ఈ షాన్యలే. ఇక కాలీవుడ్ లో 20 ఏళ్లుగా హీరోగా రాణించిన జయం రవి ఇప్పుడు తన రవిమోహన్ స్టూడియోస్ పై వస్తోన్న అన్ ఆర్డినరీ మ్యాన్ తో మెగా ఫోన్ పడుతూ ఉంటే, మకుటంకి స్టన్ కొరియోగ్రఫర్ రవి అరసు స్థానంలో నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా స్వీకరించాట హీరో విశాల్. ఇక క్రిష్ 4 తో మేకప్ వేసుకోవడమే కాదు, మెగా ఫోన్ పట్టేస్తున్నా అంటున్నాడు హృతిక్. టూరిస్ట్ ఫ్యామిలీతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అభిషాన్ ఇప్పుడు హీరోగా టర్న్ అవుతుండడం విశేషం. ఇక స్టన్ కొరియోగ్రఫర్స్ గా సూపర్ హిట్స్ కొట్టిన అన్బు అరివుల దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఓ యాక్షన్ డ్రామాకి రీసెంట్ గా ముహూర్తం పెట్టిన సంగతి తెలిసిందే. చూడాలి షిఫ్ట్ అవుతున్న రోల్స్ కి ఈ సినీ స్టార్స్ ఏ మేరకు మెప్పిస్తారు. వయసు మీద పడుతుంటే వేదాంతం గుర్తొస్తుందో ఏమో. తప్పు చేశానంటూ క్షమాపణలు చెప్పేస్తున్నాడు వివాదాల చీవి ఆర్చివి. దీంతో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా నిలిచే నువ్వే ఇలా కాంప్రమైజ్ అవుతున్నావా గురు అంటూ షాక్ అవుతుందట మూవీ ఇండస్ట్రీ. ఇంతకీ మనం వర్మ వదిలిన ఆ సారీలు ఎవరికో మీరే చూసేయండి. మాఫియా, గ్యాంగ్స్టర్, టెర్రరిస్ట్ ఈ పదాలు ఆయనకి పూనకాలు తెప్పిస్తాయి. బ్లాస్టింగ్లు, మర్డర్లు, అటాక్లు ఆయనకి మంచికెక్కిస్తాయి. బుల్లెట్లు, కత్తులు, రక్తాలు ఆయనలో జోష్ నింపుతాయి. అలాంటి బ్యాక్డ్రాప్లే నా సినిమాలకి కథామూలాలంటూ సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు రిలీజ్ అవుతున్నట్టే కనిపిస్తుంది. ఎదురుగా ఎవరున్నా ఐ డోంట్ కేర్ అంటూ తనదైన సెటర్స్ తో టార్గెట్ చేసే ఆర్జీవి తాజాగా మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. శివ ఎంతటి ట్రెండ్ సెట్ చేసిందో వివరిస్తూ 36 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న సందర్భంగా టీమ్ కు విషెస్ చెప్పుకొచ్చాడు చిరు. దీంతో ఈ వీడియోను షేర్ చేస్తూ, థాంక్స్ చిరంజీవి గారు, అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్న విశాల హృదయంతో మా టీంను విష్ చేసినందుకు మరోసారి కృతజ్ఞతలు అంటూ రీట్వీట్ చేయడం గమనార్హం. మామూలుగా విషెస్ చెప్తే థాంక్స్ అంటూ రిప్లై ఇవ్వచ్చు, కానీ ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అంటూ పోస్ట్ చేయడమే కాస్త ఆశ్చర్యం. అయితే చిరు ఆర్జీవీల కాంబోలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై మొదలైన వినాలని ఉంది అనే సినిమా 25% షూటింగ్ పూర్తయ్యాక రాము మధ్యలో
మధ్యలో వదిలి బాంబే వెళ్లిపోయాడన్న సంగతి తెలిసిందే. అలా మధ్యలో వదిలేసి వెళ్లినందుకు ఇప్పుడు ఆర్జీవీ రిలీజ్ అవుతూ సారీ చెప్పాడన్న టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ గా నిలిచే ఆర్జీవీ ఇలా రిలీజ్ అవ్వడం కాస్త ఆశ్చర్యమే. మొత్తానికి వయసు మీద పడుతుంటే వర్మ గారికి తత్వం బోధపడుతుందన్నమాట. మెయిన్ లీడ్స్ నార్మల్ గా ఉంటే మజా ఏముంటుంది అంటూ ఏదో ఒక డిఫెక్ట్ యాడ్ చేస్తున్నారట మన ఫిల్మ్ మేకర్స్. ఇదివరకే అలా వచ్చి సాలిడ్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఉండటం కాబోలు. మరి తాజాగా అలా ఫిజికల్లీ ఛాలెంజ్ రోల్స్ తో ఛాలెంజ్ విసిరిపోతున్న ఆ స్టార్స్ ఎవరో మనము ఓలొక్కేద్దామా? సాఫీగా ఆడుతూ పాడుతూ సాగిపోతే మజా ఏముంటుంది అంటూ మెయిన్ లీడ్స్ ని మరింత ఛాలెంజ్డ్ రోల్స్ వైపు టర్న్ చేస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్. ఇందులో భాగంగా మెజారిటీ మేకర్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వైపే మొగ్గు చూపడం విశేషం. వీరిలో ఇప్పటికే రంగస్థలంలో చెవిటివాడిగా చరణ్ ఏ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడో తెలిసిందే. ఇక ఊపిరిలో కింగ్ నాగ్ వీల్ చైర్ కి అతుక్కుపోయి విజయాన్ని పట్టేస్తే, బాహుబలిలో ఒక చెయ్యి పని చేయని వికలాంగుడిగా బిజ్జల దేవుడు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు నాజర్. ఇక కల్కి 2898 ADలో సగం శరీరంతోనే మెస్మరైజ్ చేశాడు కమల్. ఇక తాజాగా SSME నుండి జక్కన వదిలిన కుంభ ఫస్ట్ లుక్ చూస్తుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ రోల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో సుందరాంగుడులో సూర్య ఇలాగే గూనీతో ఆడియన్స్ ని మెప్పించగా, రాజాది గ్రేట్ లో రవితేజ, నీవెవరో అందగాడు సినిమాల్లో ఆది పినిశెట్టి, అందాదంలో ఆయుష్మాన్ ఖురానా కూడా గుడ్డివాళ్లగా మెప్పించిన వాళ్లే. మొత్తానికి మేకర్స్ అంతా ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ రోల్స్ తో కథల్ని వండివారుస్తుంటే ఫ్యూచర్ లో ఇదే ట్రెండ్ అయిపోయినా ఆశ్చర్యం లేదన్నమాట. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కర్టసీ షాపర్ స్టాప్.